ఇంతకు ముందు రీల్‌లోనే చెప్పాను గదండీ! రోజుకి మినిమమ్ 10 రకాల ఉద్యోగాలు జాబ్ నోటిఫికేషన్‌లు ఇస్తానని. ఇంతకు ముందు రీల్‌లో చెప్పాను. ఐటీఐ వాళ్ళకి, డిప్లొమా వాళ్ళకి, ఇంజినీరింగ్, డిగ్రీ వాళ్ళకి అవకాశం ఉంది. సమీర్ అని జెప్పి. ఇప్పుడు అగ్నివీర్ వాయు +2 ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్ ఎవరైతే చేసున్నారో అగ్నివీర్ వాయుసేన అండి. ఫైటర్ జెట్ల దగ్గర నుంచి ఇక మీకు తెలుసు గదా! సూపర్ ఉద్యోగం అన్నట్టు. కాకపోతే ఇక్కడ మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఇంటర్ తర్వాత నేను ఇంజినీరింగ్ వగైరా చేసేసి, లేకపోతే మంచి సాఫ్ట్‌వేర్ కంపెనీలో స్థిరపడదాం, విదేశాలకు వెళదాం అనుకుంటున్నాను. ఇలాంటి వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళొద్దు. కానీ నాకు ఇదిగో డిఫెన్స్‌లో చేయటం చాలా చాలా ఇష్టం. ముఖ్యంగా వాయుసేనలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో చేయటం బాగా ఇష్టం అనుకునే వాళ్ళు మాత్రం రావచ్చు. మీకు తెలుసు అగ్నివీర్ అనేది షార్ట్ పీరియడ్ అండి. కొన్నాళ్ళే ఉంటుంది. కొన్ని సంవత్సరాలే చేయించుకుంటారు. 30, 40 వేలు దాకా ఇస్తారు. బయటికి వెళ్ళేటప్పుడు కొన్ని లక్షల రూపాయలు మళ్ళీ ఇస్తారు. ఆ తర్వాత ఇప్పుడైతే అవకాశాలు బాగున్నాయండి. ఫస్ట్‌లో కాస్త విమర్శలు వచ్చినాయి గానీ, ఇప్పుడు అనేక ప్రభుత్వ రంగ సంస్థల్లో వీళ్ళకి బ్రహ్మాండమైన అవకాశం కల్పిస్తున్నారు కాబట్టి, ఇంటర్ తర్వాత నాకు జాబ్ కావాలి అనుకునే వాళ్ళు అప్లై చేయొచ్చు. ఇక శారీరక ప్రమాణాలు ఉంటాయి. ఉండాల్సిన హైటు వగైరా ఉంటే తక్కువేనండి. మామూలు కానిస్టేబుల్స్ వగైరా పోలీస్ వీటితో ఆర్మీతో పోల్చుకుంటే ఇది తక్కువే ఉంది. చెక్ చేసుకోండి. మిగిలిన డీటెయిల్డ్ నోటిఫికేషన్‌లో అన్నీ గూడా ఇచ్చేస్తున్నాను. అయితే 2009 లోపు పుట్టిన వాళ్ళు మాత్రమే ఇక్కడ ఎలిజిబుల్. ఆడవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మగవాళ్ళకి కూడా ఇక్కడ అవకాశం ఉంది. ఇంటర్‌లో 50% మార్కులైతే ఉండాలండి. ఈవేళ రేపు 50% మార్కులు అందరికీ ఉంటున్నాయి కాబట్టి ఇబ్బందేమీ లేదు. అప్లికేషన్ ఫీజు రూ. 550 పెట్టారు. ఫీజు గురించి ఆలోచించి అప్లై చేయకుండా ఆగిపోవద్దు. ఫిబ్రవరి 1 దాకా అవకాశం ఉంది. అప్లై చేయండి. ఎక్కడ అప్లై చేయాలి ఏంటంటే జస్ట్ అగ్నివీర్ వాయు 2026 అని చెప్పి గూగుల్ చేసినా పర్లేదు. నేను ఇక్కడ డీటెయిల్డ్ నోటిఫికేషన్ లింక్స్ వగైరా అన్నీ కూడా ఇక్కడ ఇచ్చేస్తున్నాను కాబట్టి దాన్ని పట్టుకొని అప్లై చేసేయండి. ఇక టెస్ట్ ఉంటుందండి. జనరల్గా రిటర్న్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత అడాప్టబిలిటీ టెస్ట్ అంటారు. ఈ టెస్టులు అయితే పెడతారు. కాస్త గట్టిగా వాళ్ళనే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారండి. కానీ ఫ్యూచర్ కూడా బాగుంటుంది. ఒకసారి వాయుసేనలో చేసిన తర్వాత చెప్పుకోవడానికి బాగుంటుంది. చాలా చోట్ల ఉద్యోగ అవకాశాలు అంటే ఫ్యూచర్ ఉద్యోగాలు కూడా బాగుంటాయి. నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను. పెద్ద చదువులు చదివి బాగా సంపాదించాలి అనుకునే వాళ్ళు వెళ్ళొద్దు. కానీ ఇగో ఇక్కడితో ఓకే, మంచి ఉద్యోగం వెళదాం అనుకునే వాళ్ళు ట్రై చేయండి. ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు కామెంట్లో పెట్టండి మీ ఒపీనియన్. సర్వీస్లో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. మీరు కూడా పెట్టండి. ఇంకా డౌట్స్ ఉంటాయి చాలామందికి, దయచేసి అవి కూడా పెట్టండి. ఇక ప్రీవియస్ పేపర్లు వగైరా అన్నీ దొరుకుతాయండి. 1-2 సార్లు గట్టిగా రివిజన్ చేసేయడమే. మరి షేర్ చేయండి దయచేసి. ఫాలో అవుతూ ఉంటే ఇంకా చాలా ఉన్నాయి, అన్నీ మనం చెప్పుకుందాం.